15 నుండి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ను కూడా జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే తరగతి గదులు నిర్వహిస్తారు. ఆ తర్వాత 12:30 వరకు మధ్యాహ్నం భోజనం ఉంటుంది. పలు స్కూల్స్లో 10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఆ స్కూల్స్కు మాత్రమే మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు తరగతి గదులు నిర్వహిస్తారు. ఈ నెల 15 నుండి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ను జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే తరగతి గదులు నిర్వహిస్తారు. ఆ తర్వాత 12:30కు మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఇక పలు స్కూల్స్లో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఆ స్కూల్స్కు మాత్రమే మధ్యాహ్నం 1 గంట నుండి 5 గంటల వరకు తరగతి గదులు నిర్వహిస్తారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఇక్కడ మనం చూస్తే హాఫ్ డే స్కూల్స్ అయితే తెలంగాణలో ప్రారంభమైనట్టు తెలుస్తుంది. సో దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలన్నిటికీ కూడా ఈ నెల 15 నుంచి అయితే ఒంటి పూట బడులు ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అయితే ఈ రోజు ప్రత్యేక జీవోను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వేసవి కాలంలో ఒంటి పూట బడులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ఒక సమయాన్ని కేటాయించి తద్వారా అకాడమిక్ పూర్తయ్యే వరకు కూడా కొనసాగించిన నేపథ్యంలో ఈ నెల 15 నుంచి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ 23 వరకు కూడా విద్యా సంవత్సరం ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా మధ్యాహ్నం స్కూల్స్ ను నిర్వహించేందుకైతే రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లకు అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు అయితే ప్రత్యేక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ ఒంటి పూట బడులు నిర్వహిస్తారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడైతే పరీక్షా కేంద్రాల నిర్వహణ జరుగుతున్నటువంటి పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలను నిర్వహించాలని ఇప్పటికి విద్యాశాఖ సంబంధిత విద్యాశాఖకు సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్లు కానీ అదేవిధంగా పాఠశాల విద్యా సంస్థలకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నెల 15 నుండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒంటి పూట బడులు నిర్వహణ కొనసాగనుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.